వైసీపీ నుంచి ఒక్కో వికెట్ డౌన్ అవుతోంది. ఎంపీ అభ్యర్థులు దొరకని పరిస్థితి నెలకొంది. తాజాగా నర్సారావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పార్టీకి లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అంతేకాదు త్వరలోనే టీడీపీలో చేరేందుకు సిద్దమవుతున్నారు. మరోవైపు కర్నూలు జిల్లా నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్ కూడా ఇదే బాటలో ఉన్నారు. బీసీ నేత జంగా కృష్ణమూర్తి మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా పార్టీని వీడేందుకు సిద్దమవుతున్నారు. ఎన్నికలకు ముందు ఈ రాజీనామాల వ్యవహారం అధికార పార్టీకి తలనొప్పిగా మారింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంపీ అభ్యర్థుల ఎంపిక వ్యవహారం తలనొప్పిగా మారింది. ఎంపీ అభ్యర్థులు దొరక్క కొంతమంది ఎమ్మెల్యేలను మరికొంతమంది మంత్రుల పుత్రరత్నాలను బంధువులను ఎంపీ అభ్యర్థులుగా బరిలోకి దించుతున్నారు. తాజాగా నర్సారావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఆ పార్టీకి పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేశారు. నర్సారావుపేట టికెట్ ఇవ్వబోమని, గుంటూరు నుంచి పోటీ చేయాలని జగన్ చెప్పడంతో పాటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ లను తిట్టాలని 140 కోట్ల రూపాయల డిపాజిట్ చేయాలని కోరారు. ఈ షరతులకు శ్రీకృష్ణదేవరాయలు అంగీకరించకపోవడం చివరకు సమన్వయకర్తలు ఒత్తిడి చేసినా అంగీకరించకుండా ఆయన రాజీనామా చేశారు. గుంటూరు నుంచి తాను పోటీ చేయబోనని వైసీపీ హైకమాండ్ కు తేల్చి చెప్పారు. దీంతో గుంటూరు, నర్సారావుపేట ఎంపీ టికెట్ ఎవరికి ఇవ్వాలో తెలియక వైసీపీ అధినాయకత్వం తలపట్టుకుంది. అటు పార్టీకి ఉపయోగం లేదు, ఇటు నాకు ఉపయోగం లేదు. మరీ ముఖ్యంగా క్యాడర్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ కన్ఫ్యూజన్ సిట్యువేషన్లో గడిచిన 15 రోజుల నుంచి 20 రోజుల నుంచి ఏదైతే నడుస్తూ ఉందో దానివల్ల వారికి కూడా ఎటు వెళ్ళాలా, ఏం చేయాలా, ఏ డైరెక్షన్లో పోవాలనేది అర్థం కాని పరిస్థితిలో వాళ్ళందరూ కూడా ఉండడం జరుగుతూ ఉంది. దానికి ఏదో ఒక విధంగా తెరదించాలి, ఏదో ఒక విధంగా ఫుల్ స్టాప్ పెట్టాలనేదే మా ఉద్దేశం. ఎక్కడో చోట దానికి ఒక సొల్యూషన్ అనేది మనం ఎతకాల్సిన అవసరం ఉంది. అలా కాకుండా ఇలా వెళ్తే అటు క్యాడర్కు ఉపయోగం ఉండదు, పార్టీకి ఉండదు. మీ అందరికీ తెలిసిందే 15 రోజుల నుంచి కూడా సరే కొత్త క్యాండిడేట్ తీసుకొద్దాం అనేది ఒక ప్రపోజల్ అంతా కూడా బయటకు రావడం జరిగింది. నేను మాట్లాడిన తర్వాత ఇంకా బయటకు రావడం జరిగింది. దానివల్ల కొద్దిగా అందరూ కూడా కన్ఫ్యూజన్కి గురవుతూ ఉన్నారు. ఇది ఇందాక చెప్పినట్లు నేను కోరుకుంది కాదు, నేను చేసింది కాదు. మచిలీపట్నం ఎంపీ బాలశౌరి కూడా రాజీనామా చేశారు. దీంతో మచిలీపట్నం ఎంపీ టికెట్ కోసం వైసీపీ అన్వేషణ ప్రారంభించింది. ఏలూరు, నర్సాపురం స్థానాలకు కూడా ముందుగా ఎవరూ దొరక్కపోవడంతో తణుకు ఎమ్మెల్యే మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుని ఏలూరు ఎంపీగా పోటీకి దించారు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డికి కూడా షరతులు విధించడంతో ఆయన అంగీకరించలేదు. దీంతో ఆయన కుటుంబానికి టికెట్ ఇవ్వబోమని వైసీపీ అధినేత జగన్ స్పష్టం చేశారు. ఒంగోలు నుంచి చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని రంగంలోకి దించాలని ప్రయత్నం చేయగా ఆయన బాలినేని వద్దకు వెళ్లి మద్దతు కోరగా బాలినేని అంగీకరించలేదు. మరోవైపు నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డిని నెల్లూరు రూరల్ ఇన్ఛార్జిగా నియమించారు. అక్కడ ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని జగన్ ఒప్పించినప్పటికీ ఆయన ఇంకా పూర్తి స్థాయిలో సిద్ధం కాలేదని చెబుతున్నారు. రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ తనకు రాజమండ్రి అర్బన్ టికెట్ కావాలని కోరగా సీఎం దాదాపు ఖరారు చేశారు. రాజమండ్రి ఎంపీగా ఇప్పుడు ఎవరికిస్తారనేది తేలాల్సి ఉంది. ఇలా మరికొన్ని స్థానాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఇప్పటి వరకు మొత్తం 68 మందిని మార్చగా ఇందులో 58 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు కాగా 10 మంది ఎంపీ అభ్యర్థులు ఉన్నారు. లోక్సభ స్థానాల్లో ఎమ్మెల్యేలను, మంత్రుల బంధువులు, పుత్రరత్నాలను అభ్యర్థులుగా ఎంపిక చేశారు. నర్సరావుపేటకు బీసీ కులాలకు చెందిన అభ్యర్థిని రంగంలోకి దించాలని ప్రయత్నించి ఒకరి పేరును సిఫార్సు చేయగా అక్కడ ఉన్న ఎమ్మెల్యేలంతా అతనిపై ఆరోపణలు ఉన్నాయని ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. సీఎం కూడా వారు ఇచ్చిన వివరాలను పరిశీలించి ఆ పేరును పోటీ నుంచి తప్పించారు. ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ను ఉంచితే ఎలా ఉంటుందని ముఖ్యమంత్రి ఆరా తీయించారు. అనేక మందిని ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేయాలని హైకమాండ్ కోరినప్పటికీ వారు ఎవరూ అంగీకరించడం లేదు. ఓటమి తప్పదనే ఇటువంటి ప్రతిపాదనలు అందరూ తిరస్కరిస్తున్నారని చెబుతున్నారు. దీంతో వైసీపీ హైకమాండ్ ఎంపీ అభ్యర్థులు దొరక్క అన్వేషణ ప్రారంభించింది. కుల ఫార్ములాలు తెరపైకి రావడంతో ఆయా కులాల్లో ఉన్న అభ్యర్థులు దొరక్క తల బాదుకుంటున్నారు.